గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. సింగర్ పర్ణిక, హాయ్, నమస్తే మ్యామ్. హాయ్ ఉమా, హౌ ఆర్ యు? ఫైన్, సూపర్ ఫైన్. సూపర్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సో ఈ సంక్రాంతి స్పెషల్ గా మిమ్మల్ని తీసుకురావాలని ఒక 3 months నుంచి మిమ్మల్ని నేను అవును అడుగుతున్నారు, కానీ ఇంకా ఫైనల్లీ ఇప్పుడు కుదిరించుకొని వచ్చేసాను. అంటే ప్రయారిటీస్ వల్ల రాలేకపోయాను అంతే తప్ప. లేదు, యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే మీ షోస్, మీ ఇంటర్వ్యూస్ కి లేదు టైమ్. అండ్ సో నెక్స్ట్ సింగింగ్, నెక్స్ట్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రేట్ అబ్బా, మేనేజ్ చేసుకుంటూ ఆఫ్ స్క్రీన్ కూడా నేను చూస్తూ ఉంటాను. టక టక వర్క్ చేసుకొని ఒక పక్కన వాళ్ళు మేనేజ్ చేస్తూ, చాలా మంది రెండు బ్యాలెన్స్ చేయాలంటే అవ్వదు, చాలా కష్టం అనుకుంటారు పెద్ద పిల్లలు ఉంటేనే. మీరు చాలా లిటిల్ కిడ్స్ తో చాలా బాగా మేనేజ్ చేస్తారు. అది థ్యాంక్ యూ వెరీ మచ్. రీసెంట్ గా అనుకున్నాను గుంటూరు కారంలో మీరు పాడతారు మీ తమన్ సారే అని చెప్పేసి, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ సింగర్స్ లో మీరు ఒకళ్ళని చెప్పేసి తమన్ సార్ చెప్పారు అంతకు ముందు. సో ఎందుకని మీ గుంటూరు కారంలో మీరు అంటే అలా ఎందుకు అని చెప్పలేము, ఎందుకంటే అన్ని సినిమాల్లో అందరూ పాడాలనే జనరేషన్ అనేది పోయింది, ఎప్పుడో పోయింది. అది మనకి అదృష్టవశాత్తు వచ్చింది అని అంటే, లాస్ట్ మూవీ నేను ఆయనకు పాడింది స్కందాలో. సో స్కందాలో పాడాను, దాని తర్వాత పాడతాను, ఎవరు పాడతారు అనేది కూడా ఒక్కొక్కసారి ఆయన చేతుల్లో కూడా ఉండదు. సో అది బయటకు వచ్చేంత వరకు ఫైనల్ రేపు రిలీజ్ అన్నగా కూడా ఈ రోజుకి కూడా ఫైనల్ గా తెలియదు, ఆయన చేతిలో కూడా ఉండదు ఒక్కోసారి. అంటే లేదు హీరో అండ్ డైరెక్టర్ ఒకవేళ మాకు ఇలా ఈ వాయిసే కావాలి అని అంటే ట్రాక్ పాడిన వాయిసే పెట్టేసేయచ్చు అనమాట. సో అలా చాలా జరుగుతుంటాయి. సో ప్రతి దాంట్లో మనది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ మాక్సిమం ఆఫ్ తమన్ గారు మిమ్మల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. లేదు, ఒక ఇంటర్వ్యూస్ లో కూడా మీ ఫేవరెట్ ఎవరు అంటే కూడా మీ నేమ్ కూడా మెన్షన్ చేశారు. సో ఆబ్వియస్లీ గీతా గారు వీళ్ళందరితో పాటు మీరు చాలా పాడారు. సో అసలు మీ ఫస్ట్ సాంగ్ అంటే అది పరారే అన్న సినిమాలో గరం గరం ఘటు మసాలా, నరం నరం నిష ఎక్కాల, క్షణ క్షణం ఉప్పు పెరగాల, హే చిందులేసి ఆడాల, గరం గరం ఘటు మసాలా, నరం నరం నిష ఎక్కాల, క్షణ క్షణం ఉప్పు పెరగాల, హే చిందులేసి ఆడాల. ఈ పాట అన్నమాట మురళి గారికి ఫస్ట్ సినిమాలో పాడిన పాట ఇది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నా అంటే మీ వాయిస్ సార్ వాటర్, మీరు చాలా సైలెంట్ కదా, అలాంటి సాంగ్స్ పాడతారు అనుకున్నా. ఒక రోజు నన్నట్ట చూసే మాక సాంగ్ అది వినగానే ఒక 2 times చెక్ చేశాను నేను, పర్ణిక గారా అంత సాంగ్ పాడేవాడికి. ఒకసారి నవ్వసు నా ఫేవరెట్ సాంగ్. పిల్లందం కేకా కేకా, ఒళ్ళంతా కాకా కాకా, లాగేస్తూ ఉంటే ఓ పెదట్టగా, అరే నీ రూపు చూసేసాక, నీ వైపే అడుగేసాక, గనందిక నాకు నిద్ర లేదిక, తిండి లేదిక, గుండె కోలుకోదిక, చిత్రహింస పెట్ట మాకే చచ్చేదాకా, పిల్లందం కేకా కేకా, ఒళ్ళంతా కాకా కాకా, లాగేస్తూ ఉంటే ఓ పెదట్టగా, అరే నీ రూపు చూసేసాక, నీ వైపే అడుగేసాక, ఆగనందిక నాకు నిద్ర లేదిక, తిండి లేదిక, గుండె కోలుకోదిక, చిత్రహింస పెట్ట మాకే చచ్చేదాకా, నన్నట్ట పొగిడే మాక, నాకే పొగబెట్టే మాక, సోపేస్తూ ఉంటే ఓ పెదట్టగా. సూపర్ సాంగ్ వినగానే అసలు నేను అంటే చాలా బాగుంది. ఒక 2 times విన్నాను, బట్ చెక్ చేస్తే ఎవరా అంటే మీ వాయిస్ అని నేను అస్సలకి గుర్తుపట్టలేదు అనమాట. అంటే చక్రి గారు కూడా అలాగే పాడించారు. అంటే ఇది ట్రాక్ పాడిందే, నేను మళ్ళీ ఫైనల్ కూడా వెళ్ళి పాడలేదు. సో ఇది యాక్చువల్లీ సునిధి చౌహాన్ గారితో పాడించాలి అనేదో అనుకున్నారట, కానీ ఫైనల్లీ మోహన్ బాబు గారికి మొత్తం ఫ్యామిలీకి అదే నచ్చి ఆ వాయిసే ఉంచేసారు. నేను అప్పటికి కాల్ చేసి చెప్పాను, సార్ ఏమన్నా మళ్ళీ పాడాలంటే కూడా పాడతాను అని చెప్పి, లిరిక్స్ వచ్చాయి ట్రాక్ లాగా పాడాలి అన్నారు. సో అదే ఫైనల్ అయిపోయింది, థ్యాంక్స్ టు చక్రి గారు. చక్రి గారితో ఎట్లా ఉండేది వర్కింగ్? అంటే ఇప్పుడు చాలా బాగుండేదండి. అంటే హీ సో ఫ్రెండ్లీ అండ్ ఫస్ట్ అసలు స్టూడియోకి వెళ్ళిన ప్రతి ఒక్క సింగర్ కానీ, ఆర్టిస్ట్ కానీ, లేకపోతే ఆయన దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ, ఫ్రెండ్స్ కానీ ఎవరినన్నా కూడా ఫస్ట్ తిన్నావా అని అడుగుతారు, లేదు అంటే ఇంత తెప్పించే వాళ్ళు అనమాట. సో చాలా బాగా చూసుకునేవాళ్ళు మొత్తం, అంటే సింగర్స్ని కానీ అలా, అంటే మొత్తం ఆర్టిస్ట్లని ఎవరన్నా స్టూడియోకి వెళ్ళారు, కోరస్ కి వెళ్ళారు, ట్రాక్ కి వెళ్ళారంటే కూడా వాళ్ళ ఇంటి నుంచి తెప్పించేవాళ్ళు. శ్రావణి అక్క కూడా చాలా చాలా క్లోజ్.
ఓకే. యా బాగా మంచి అసలుకి చాలా మిస్ అవుతూ ఉండే. యా యా చాలా. లేకపోతే అంటే ఈ పాటికి అంటే ఎంతో మందికి ఆయన లైఫ్ ఇచ్చారు చక్రి గారు. అంటే యాజ్ అ సింగర్స్ లో చాలా మందికి లైఫ్ ఇచ్చారు. సో చాలా చాలా మిస్ అవుతారు. ఎందుకంటే ఆయన ఒకసారి లైఫ్ ఇచ్చిన తర్వాత, ఒకసారి పాడించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది కొత్త కొత్త వాళ్ళకి. ఇప్పుడు అంటే చాలా వచ్చాయి, కానీ చక్రి గారు ఉండే టైంలో ఒక సెట్ ఆఫ్ సింగర్స్ ని కాకుండా ఇంకో సింగర్స్ ని పాడించాలి అని అంటే చాలా ఆయనకి ఆయన సాటి.